మేడం గత గవర్నమెంట్ ఉన్నటువంటి క్యాబినెట్ లో మంత్రులు ఎవరైతే ఉన్నారో అమరావతి కాదు అదొక భ్రమరావతి అని చెప్పి అన్నారు. శ్మశాన రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఎలా స్పందిస్తారు? వాస్తవం ఏంటి? గతానికి ఇప్పుడు ఎలా ఉంది అసలు? వాళ్ళు మాట్లాడిన దాని బట్టి దాని వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తారమ్మ? మేమండి ఒకటే అడుగుతున్నామండి. ఇవాళ రాజశేఖర్ ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ అన్నారు, మంత్రులు అన్నారు, బొత్స అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ముంపు ప్రాంతాలకు మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చాడండి? మాకు ముంపు ప్రాంతాలు అయితే మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చాడు? ఈ రాజధాని తీసేయండి. అంత ముందు రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వీళ్ళు ఈ అమరావతి చుట్టుపక్కల వాళ్ళలో ఎంత పాడైపోతే ఎంత ఇచ్చారు మాకు ముంపు ప్రాంతం అని చెప్పేసి. అదొకటి గమనించండి, చూసుకోండి. వాళ్ళు రెవెన్యూ దాంట్లో ఉంటాయి కదా అవన్నీ రికార్డులో, అవి చూసుకోమానండి. మాట్లాడితే ముంపు ప్రాంతం అంటే వీళ్ళు అన్నట్టు కుక్కను చంపాలంటే పిచ్చికొక్క అంటే చచ్చినట్టు ఈ పేరు పెట్టాలని అమరావతికి అది ఒక భ్రమరావతి అని పేరు పెట్టండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి తీసేయండి, మరి పోలవరం ఎందుకు చేయట్లేదండి? ఆయన అమరావతి డెవలప్ అవ్వదు, ఒకేసారి అయ్యిద్ది, ఇది ముంపు ప్రాంతం అని వదిలేసానని చెప్పి నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. కోర్టులు పోయినా ఎక్కడే పోయినా నీ లాయర్ల చేత ఇప్పిస్తున్నావు. మరి వాళ్ళు పోలవరం ఎందుకు చేయటం లేదు? అది చెయ్యాలి కదా నువ్వు. అది అసలు రాజశేఖర రెడ్డి గారు మెయిన్ థింగ్ ఆయన తీసుకొచ్చింది అది పోలవరం. ఆయన అడిగాడు ఎంత ఖర్చు అవుతుందంటే సరే వెనక్కి దగ్గర ఆ రోజులు ఊరుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక కట్టాలి, నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి చాలా వరకు రాయలసీమకు. నువ్వు రాయలసీమ బిడ్డగా అదన్నా కట్టావా? నువ్వు ఎంత బెనిఫిట్ ఆంధ్రాకి? వాళ్ళ 4 రాష్ట్రాల మీదగా పోతుంది, ఆంధ్రాకే ఎక్కువ బెనిఫిట్ పోలవరం మూలంగా. నువ్వెందుకు ఆపావు దాన్ని? అంటే చంద్రబాబు చేసింది ఏది నేను చేయకూడదని అంతే. అమరావతి అని కాదండి, ఆయన అమరావతి చేయలా, మరి అది చెయ్యాలి కదా. పోలవరం ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఆయన అసలు ఏది చేయడండి. ఆయనకి ఏది తెలియదు కూడా. నన్ను అడిగితే తెలీదు, వినడు, మూర్ఖుడు. అది అసలు ఒకళ్ళ మాట వినడు. సలహాదారులను అంతమంది పెట్టుకున్నాడు. ఆయనకు తెలియదండి రాష్ట్రం ఎంత. వాళ్ళకైనా తెలుసుద్ది కదా. చాలా మంది బాబు గారి కింద చేసిన వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేశారు, టీడీపీ గవర్నమెంట్ లో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా అండి ఇవన్నీ? వాళ్ళు చెప్పపోయినా నువ్వు వినవు. కాబట్టి నీ వేలో నువ్వు వెళ్ళాలి, మనం చేయకూడదు అంతే. ఏంటి ఆయన చేసేది? మనం చేయకూడదు అన్నావు. పోలవరం ఆపేసావు, అమరావతి ఆపేసావు. అదేమంటే కేంద్రానికి పోయి వస్తున్నావు. ఎందుకు పోయావు, ఎందుకు వస్తున్నావు? మోడీ దగ్గర కదా, ఢిల్లీ, మరి ఎవరికి తెలీదు. ఆ ప్రెస్ మీట్ కూడా లేదు ఏనాడు పోయినా కూడా. కాబట్టి ఆయన అసలు చేయటానికి ఏది ఇష్టపడ్డు బయటికి పోయి ఆయనకు మాట్లాడటం కూడా రాదు. మీ వాళ్ళందరికీ తెలిసిన సత్యమే అది. బయటకు వెళ్ళి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా బయటకు వెళ్ళి ఒక పక్క దేశానికి వెళ్ళి ఒక పారిశ్రామికవేత్తతో నువ్వు మాట్లాడి తీరు ఏదైనా ఉందా? పెట్టుబడి దావోస్ అని వెళ్తున్నారు. ఏది ఆయన ఐటీ మినిస్టర్ 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు. సింగపూర్ ఎందుకు పోయారయ్యా అంటే డబ్బులు దాచుకోవటానికి. అదే వాళ్ళకి తెలిసింది. మాజీ ఐటీ మినిస్టర్ అది అమర్నాథ్ ఎందుకు వేయారయ్యా అంటే డబ్బులు దాచుకోవడానికి వెళ్ళారు. ఇంకా అంతకు మించి వాళ్ళు ఏమీ లేదండి. ఇవాళ చెప్తున్న ఆయన అమరావతి మీద వాళ్ళకి ఇష్టం లేదండి. మరి విశాఖపట్నంలో అన్ని కంపెనీలు నువ్వు అన్నదే విశాఖపట్నం డెవలప్. ఇవాళ అక్కడ కాగింజంటూ మరి తక్కువ రేటుకి మరి వాళ్ళకి వెల్కమ్ చూస్తున్నారు. రెడ్ కార్పెట్ పరిస్థితి. రాండి అయ్యా రాండి అంటే ఊరికి ఇస్తేనే వస్తారు వాళ్ళు భూములు. మరి లేకపోతే వచ్చి కూర్చుంటారు. ఎవరు రారు కదండి. ఎవరు వస్తారు? వాళ్ళు ఎన్ని రాయితీలు ఇస్తేనే పోయినసారి ఆంధ్రాకి వస్తే ఇవాళ వాళ్ళు నిలగొట్టారు వీళ్ళు. ఇవాళ లల్లు గ్రూప్ అంటే దాన్ని ఒక ఎగతాళిగా మాట్లాడారు. ఇవాళ చెన్నై పోయి గా జంజా మతంగా సాగుతుంది. అట్లాంటిది ఒకటి ఉంటే ₹1 అభివృద్ధి చేసేది ఏదన్నా చేశాడని జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? మాట్లాడితే చేపలు, చికెన్, మటన్ షాపులు, చేపలు, రొయ్యలు, ఈ పనులు చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉండారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు దేశ రాష్ట్రాన్ని డెవలప్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి అస్సలు రాదండి. మేడం ఇంకోటి, పదే వర్షం పడినప్పుడల్లా ఒక వర్గం అంటే పలానా పార్టీ అని నేను చెప్పాను కానీ ఒక వర్గం అని చెప్పుద్ది అమరావతి మునిగిపోయిందని చెప్పి వాట్సాప్లో కానీ మీడియాలో కానీ ట్రోల్ చేస్తారు. ఏంటి అసలు ఒక వర్షానికి ఈ ప్రాంతం అంతా ముప్పు ఉంటుంది అంటారా? అసలు ఇక్కడ ముప్పే ఉండదండి. నేను ఇవాళ నాకు 50+ లోకి వచ్చాను. పుట్టింది పెరిగింది ఇదే ఊరు మాది. మరి ఇక్కడ కరకట్ట ఒకటి ఉంది మాకు. ఇక్కడ ఎక్కువైన నీళ్ళు అసలు వదిలేస్తారు. ప్రకాశం బ్యారేజ్కి అంత ఫుల్గా నీళ్ళు వస్తే వాళ్ళు కొంచెం అన్నా అటు ఫ్లోయింగ్ ఉంటుంది, బయటికి వెళ్ళి ఫ్లోటింగ్ పెడతారు. ఇక్కడే ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ అందరికీ తెలుసు. ఇక్కడ ఏది మునగదు, ఊట నీరు వచ్చిద్ది. ఏదైనా కరకట్ట నీ చివతలకి ఒక వారం అట్ట వర్షాలు బాగా పడితే అది కూడా మా తోటల్లో నీళ్లు ఉండేవి ఒక వారం. తర్వాత అయ్యి పీక్కుపోయాయి, అయ్యి వెళ్ళిపోయాయి. అసలు ఇక్కడ ఎండాయే కానీ ఏనాడు కూడా మాకు ఇక్కడ ముంపు ప్రాంతం నాకు తెలియదండి. నేను పుట్టిన తర్వాత ఏనాడు తెలియదు. నీళ్ళంటే చాలా వరద నీరు. ఇప్పుడు వాన అన్నేసి
సెంటీమీటర్లు ఎప్పుడన్నా ఎరుగుదామండి మనం లేదు. అన్ని సెంటీమీటర్లు ఆన పడుతుంటే నీళ్లు రాక ఎక్కడైనా ఏమొస్తాయి చెప్పండి. ఇవాళ గచ్చిబౌలి కాస్ట్లీ ప్లేస్, బంజారా హిల్స్ గచ్చిబౌలి హైదరాబాద్, అక్కడ కూడా ఇవాళ నీళ్లు నిలిచినాయి అంటే అందరూ నిన్న పడవల్లోనే తిరుగుతున్నారు. అక్కడ కూడా ఇవన్నీ కనపడవు జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ మాట్లాడే వాళ్ళకి కానీ. ఎంతసేపటికి అమరావతి ముంపు ప్రాంతం అన్నారని చెప్పి చంద్రబాబు గారు 10 కొండవీటి వాగుది ఇవన్నీ ఎత్తిపోతలు ఒకటి పెట్టాడండి ఇక్కడి నుంచి పోవాలని చెప్పేసి. ఇవన్నీ పెట్టి ఆయన అక్కడ ఎన్ని టీఎంసీలో నీళ్లు పోవటానికి అటు పక్కన అంతా ఆయన అరేంజ్ చేస్తే ఈ మొత్తం మూసేశారండి పోనీయకుండా. అది పోవాలని బ్లాక్ చేశాడు. తూటాకు 1 సంవత్సరం దీలా. ఇవాళ ఏదైనా మెయిన్ కారణం అంటే నీళ్లు పోవటం, తూటాకు కూడా ఒక కారణం. మన చెరువుల్లో పక్క అది కూడా ఒక్క తీయలేదండి. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ట్రాక్టర్లతో ఎంత ఎత్తిపోసారో కిష్టాపాలెం దగ్గర అయితే. ఈ తూటాకు తీసి ఎరగడు ఏనాడు ఆ నీళ్లు ఆపేశాడు. పొయ్యి మొత్తం బ్లాక్ చేశాడండి ఆయన. ఇక్కడికి వచ్చే రోడ్లు కూడా బాబు గారు వంతెనలాగా పెట్టి ఆ నీళ్లు పోవటానికి పెడితే దాన్ని మూసి పారేశాడు. అసలు ఆయన ఇది ఇక్కడ ఇవ్వటానికి ఇల్లేదని చెప్పి నీళ్లు కూడా మూసేశాడు. ఇంకా నీళ్లు నిలవకి ఏం చేస్తాయండి వచ్చిన నీళ్లు?